మతం అనేది ఒక జీవన విధానం. ఏ కుక్క ఏ దేవుని మొక్కది, ఓకే, నక్క ఏ దేవుని మొక్కది, తాబేలు ఏ దేవుని మొక్కది, ఏనుగు ఏ దేవుని మొక్కది, పులి ఏ దేవుని మొక్కది, ఏ మతాన్ని పాటించదు, సంతోషంగా బతుకుతున్నాయి. అడవిలో ఏ చెట్టు ఏ దేవుని మొక్కది, అర్థమైందా? మనం ఇంట్లో నీళ్లు పోసి మంచిగా ఎరువులు వేసి పెంచినా ఆ చెట్టు ఎప్పుడు వీక్తుందో తెలియదు. కానీ అడవిలో ఉన్న చెట్టుకి ఎవరు నువ్వు పోయావు నీళ్లు, నేను పోయా, అది వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి ఆడ చెట్లు, అర్థమైందా? తాబేలు ఆ ప్రకృతి నియమించిన ధర్మం ప్రకారం 200 ఏళ్ళు బతకాలంటే బతుకుతుంది, అది 300 ఏళ్ళు బతకాలంటే బతుకుతుంది, దానికి ఏ రోగం వస్తలేదు, ఏమైతలేదు. ఏనుగు 100 ఏళ్ళు బతకాలంటే 200 ఏళ్ళు బతకాలంటే బతుకుతున్నాయి. ఎందుకంటే మనుషులు ఇన్ని ఫెసిలిటీస్ లేవు, ఏం లేకున్నా 100 ఏళ్ళు బతకాలని అప్పుడు శతమానం భవతి అని ఆశీర్వాదం ఇచ్చేటోళ్ళు, అంటే 100 ఏళ్ళు బతికేటోళ్ళు, అర్థమైందా? సో కాబట్టి ఈ మతం అనేది ఒక జీవన విధానం, ఒక ఏమంటారు, కొన్ని విలువలతోటి బతికితే ఇంకా ఉన్నదానికంటే ఉన్నతంగా బతుకుతాం, ఇంకా సంతోషం బతుకుతామని ఎవరికి దోషిందో వాళ్ళు చెప్పారు. బుద్ధుని దోషింది ఆయన చెప్పిండు, ఇంకో జీసస్ ఆయన దోషింది ఆయన చెప్పిండు, ఆ ప్రాఫిట్ ఆయనకు దోషం ఆయన చెప్పిండు. అట్లనే ఇప్పుడు ఈ సోకాల్ హిందూ మతం అని చెప్తున్న దానిలో ఎవరికి దోషిందో వాళ్ళు చెప్పారు. అది నచ్చితే పాటించండి, వేరే వాళ్ళకి నష్టం కానంత వరకు, అది యొక్క మూఢనమ్మకాలు లేనంత వరకు ఎవరికి నచ్చిందో వాళ్ళు పాటించుకోండి. నేను దాంట్లో అది వ్యక్తిగత విశ్వాసం, దానికి ఆధారాలు లేవు, ఎక్కడ దానికి ఇది మంచిగా అవుతుందని ఎలాంటి సైంటిఫిక్ ఇది లేదు. కానీ వేరే వాళ్ళకి నష్టం కానంత వరకు ఒక విశ్వాసంతో ఒక జీవన విధానంతో బతుకుతా అంటే ఎవరికి నష్టం లేదు. కానీ దాని పేరు మీద పొద్దుగాలేస్తే కొట్లాటలు, రాజకీయము, లంగ రాజకీయం చేస్తా అంటే నేను ఏ దేవుని మొక్కుకున్నా అసలు మొక్కకపోయినా వేరే వాళ్ళకి వచ్చే నష్టం ఏంది? ఇట్లనే ఈ కొట్లాటలు పెట్టి పంచాయతీలు పెడితే ఇట్లనే చేస్తే రాను రాను పక్షులు జంతువులు లెక్క అవి ఎట్లయితే నాస్తికంగా ఉన్నాయో మనుషులు కూడా అందరూ నాస్తికులు తయారవుతారు. చూడండి, కొంచెం మేధస్సుతోటి ఆలోచించే వాళ్ళందరూ నాస్తికులు తయారవుతారు. ఆలోచించండి. సో అట్లా